నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మాణ రంగ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ప్రముఖమైనది. పాలకొల్లులో ప్రశంసించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. నేతన్నల ఆరోగ్య బీమా కోసం అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి అధిక నిధులను కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ఇంజనీరింగ్ దినోత్సవం. లయన్స్ క్లబ్ లో ఉత్తమ ఇంజనీర్లకు సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టూరి. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జనం చేసిన తణుకు పట్టణ భక్తులు. తలెత్తిన ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన పోలీసులు. తాడేపల్లిగూడెం ఫుడ్ వ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆర్థిక సహకారంతో పిల్లల ఉచిత గుండె శస్త్రచికిత్సలు అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆనందం. ఉండ్రాజవరం మండలం పాలంగి సభలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విజయవంతంగా ముగిసిన పవిత్రోత్సవాలు పాల్గొన్న ట్రస్టీలో. ప్రపంచంలో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడంలో ఇంజనీర్ల పాత్ర ముఖ్యమైనదని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ఇంజనీర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ సమస్యలు పరిష్కరించడంలో ఇంజనీరింగ్ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. యువ ఇంజనీర్లు మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇప్పుడు మరి మన జిల్లా 3 జిల్లాలు అయినప్పటికీ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. వారిని కూడా మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు కానీ, కేఎల్ రావు గారు కానీ, మరి ఏదైతే కాటన్ మహాసేడు కానీ, మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు కానీ, వీళ్ళందరూ ఇంజనీర్లందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ యువ ఇంజనీరింగ్ వారికి కూడా ఒక స్ఫూర్తి, ఒక దశ దిశ దిక్సూచేటువంటి మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు ఒక స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంజనీర్స్ డేగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటూ అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరిగేషన్ శాఖ ద్వారా కూడా ఈ ఇంజనీర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాము అనే విషయాన్ని మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు అంటే ఇప్పుడే మన ముందు మాట్లాడి పెద్దలు కూడా చెప్పారు. అత్యున్నతమైనటువంటి భారత రత్న దగ్గర నుండి అనేకమైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు ఎన్నో పొందినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు. డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, ఏదైతే మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ, ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా ఒక ఘాట్స్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి ఎందుకన్నామనంటే ఇట్లా ప్రాజెక్టుల దగ్గర నుంచి, రిజర్వాయర్ల దగ్గర నుంచి, బ్యారేజీల దగ్గర నుంచి, ఘాట్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, ఫ్లడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర నుంచి, ఇట్లా అనేకమైన విధాలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మల్టీ టాలెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రథమ భాగంలో చెప్పుకోవలసిన వ్యక్తి మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు పాల్గొన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేతన్న కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాయితీ పథకాలు, రుణాలు వర్తింపునకు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యంత్రాంగం వారికి ఆరోగ్యపరంగానూ అండగా నిలవనుంది. అందులో భాగంగా ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి 25 కోట్లతో బీమా పథకాన్ని ప్రారంభించనుంది. దీనికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అదనం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 చేనేత సహకార సంఘాలు ఉండగా వాటిలో ఇప్పుడు 10 మాత్రమే పక్కాగా నడుస్తున్నాయి. ఈ సంఘాల్లో మొత్తం సుమారు 4,000 మంది సభ్యులుగా ఉన్నారు.
రాయితీలు, రుణాలు దూరం కావటం, సాంకేతిక మగ్గాలు రావటం, పాత మగ్గాల ద్వారా ఉత్పత్తి నిలిచిపోవటం, ముడిసరుకుల ధరల పెరుగుదల తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. బీమాకు సంబంధించి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోమన్నారు. లబ్ధిదారు తరపున ప్రభుత్వమే 2,100 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. ఏడాదికి 10,000 వరకు ఓపీ సేవలను పొందవచ్చు. కాగా ఈ మేరకు ఉన్నతాధికారులకు వివరాలు పంపించామని జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఎన్నడూ జరగని విధంగా సంభవించిన ఈ వరదలు పౌర జీవనాన్ని స్తంభింపచేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం అధికంగా నిధులు కేటాయించాలని రవీంద్రనాథ్ కోరారు. ఇటీవల సంభవించినటువంటి ఆంధ్రప్రదేశ్లో వరదలు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణాన్ని చాలా అతలాకుతలం చేసింది. మరి ఈ వరదల సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రజలకి విపరీతంగా చక్కటి సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఇది ఒక జాతీయ విపత్తుగా వారు భావించి దీన్ని వెమ్మటే ఈ ప్రాంత ప్రజల్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రజల యొక్క జీవన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. వారు నివసించడానికి సరైన వసతి లేక వారి యొక్క వినియోగం అన్ని కూడా కోల్పోయి, సర్వస్వం కోల్పోయి అనేక వేల మంది ఇబ్బంది పడుతున్నారు. మరి కేంద్రం వెంటనే తక్షణం జోక్యం చేసుకుని జాతీయ విపత్తుగా భావించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కోరుతున్నాం. జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారత ఆర్థిక ప్రగతిలో ఇంజనీరింగ్ రంగానికి ప్రాధాన్యత ఉంది. ఈ యంత్రాలు ఆరంభమైన కాలంలో రూపుదిద్దుకున్న ఇంజనీరింగ్ విద్య ప్రస్తుతం సమాజంలో అనేక రంగాలకు విస్తరించింది. ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా మార్చేసే సాంకేతిక విప్లవాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే డిజిటల్ విధానాలు, సాంకేతికతల ఆవిష్కరణల్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైనదిగా చెప్పవచ్చు. అయితే నేటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న సాంప్రదాయ సరిహద్దులను చెరిపేయాల్సిన అవసరం వచ్చింది. సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలు, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి ప్రత్యేకమైన విద్యా విభాగాలు ఏర్పాటు కావాలి. ముఖ్యంగా విద్యార్థులకు బహుముఖ శిక్షణ తక్షణ అవసరం ఉంది. ఏటా లక్షలాది ఇంజనీరింగ్ పట్టభద్రులు కళాశాలల నుంచి ఉద్యోగాల వేటలో పడితే వారిలో 7 నుంచి 8% మాత్రమే సరైన ఉద్యోగాలను పొందగలుగుతున్నారని జాతీయ ఉద్యోగాల కల్పన నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడమే ఇందుకు కారణమని పలు సర్వేలో తేటతెల్లమైంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. దేశభక్తుడు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ మోక్షగుంటం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీరింగ్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కంభం గెద్దలూరు సమీపంలోని మోక్షగుంటం అనే గ్రామంలో 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. దాంతో 1884లో ముంబై రాష్ట్రంలో ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా నియమితులై గొప్ప ఇంజనీర్గా, పరిపాలన దక్షకుడిగా పేరొందారు. భారతదేశంలో అతిపెద్ద డ్యాముల్లో ఒకటైన కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రముఖ పాత్ర వహించి బ్రిటిష్ ప్రభుత్వంలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అలాగే భారతదేశానికి విలువైన ఆస్తులలో ఒకటిగా ఉన్న భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం నిర్మాణంలో కూడా విశ్వేశ్వరయ్య ప్రధాన భూమిక పోషించారు. కాగా పురాతన విశ్వవిద్యాలయమైన మైసూర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. ఇంకా హైదరాబాద్ లో మూసీ నది వరద నివారణకు విశ్వేశ్వరయ్య చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. విశేష ప్రతిభావంతుడిగా దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1925లో భారతరత్న అవార్డుని ఇచ్చి విశ్వేశ్వరయ్యను గౌరవించింది. అంతేకాకుండా ఈయన జన్మదినం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి విజయ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేడతి నీలాస్టిన్, ఇంజనీర్లు కె సాయి ప్రవీణ్ కుమార్, ఎన్ సాయి రామకృష్ణలను మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, లయన్ ఎస్ ఉమామహేశ్వరరావులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇంజనీర్లకున్న ప్రాధాన్యతను వివరించారు.
సార్ బ్లెస్సింగ్ చాలా మంచి బ్లెస్సింగ్ తీసుకుంటే మీకు బాగా అదృష్టం నిజంగా. విశ్వేశ్వరయ్య గారు సింధు నదికి డ్యామ్ నిర్మాణము, బ్లాక్ సిస్టమ్ అని చెప్పి ఇరిగేషన్లో ఆయన బ్లాక్ సిస్టమ్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఫ్లడ్ గేట్స్ కూడా ఆయనే అంకురార్పణ చేశారు. దానికి ఆయన పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. ఆయన కట్టిన కట్టడాల్లో ముఖ్యమైనది కృష్ణరాజ సాగర్ ప్రాజెక్ట్ అండి. భారతరత్న బిరుదాంకితుడు, సర్ బిరుదాంకితుడు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే అత్యున్నత పురస్కారం కూడా ఆయనకి లభించిందండి. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో హైదరాబాదు ఈ మూసీ రివర్కి జరిగిన వరదల్ని నివారించడానికి ఆయన మూసీ డ్యామ్, అక్కడ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని ఈ చెరువులు నిర్మించడం, భూగర్భ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆయన అప్పుడే ఏర్పాటు చేసినారు. ఈ విశాఖపట్నం పోర్టు ఎరోడ్ అయిపోతుంటే దాని ప్రొడక్షన్ వర్క్స్ ఆయనే రూపకల్పన చేశారు. తిరుపతికి ఘాట్ రోడ్డును కూడా ఆయనే రూపకల్పన చేశారు. అగ్రికల్చర్ కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన పారిశ్రామికంగా ఆయన దృష్టి సారించారు. భద్రావతి స్టీల్ ప్రాజెక్ట్ కానీ, అలాగే మైసూరు సోప్స్ కానీ, ఆయిల్ కానీ, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ని ఆయన స్థాపించడం జరిగింది. విద్యకు కూడా ఆయన ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చి ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్లబ్ అధ్యక్షులు సప్పా బలరామకృష్ణ, కార్యదర్శి మానుకొండ రవి రెజినాల్డ్, కోశాధికారి చీకటి శ్రీనివాసరావు, లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామిరి రంగారావు, క్లబ్ మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, నల్లజర్ల వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, పివి రమణ, ఎంఆర్ కోటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శక్తం ద్వారా ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్ వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. తణుకుతో పాటు పరిసర గ్రామాలైన వేల్పూరు, కె సావరం, ఎస్సీలింద్రపూరు గ్రామాలలో పర్యటించి 9 మంది వృద్ధులను కలుసుకున్నారు. సంఘ సభ్యులు దాట్ల రామరాజు అందించిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. తణుకు జాతీయ రహదారిలో ఉన్న గౌతమి సాల్వెంట్ సమీపంలోని చక్ర సహిత నాగదుర్గాదేవి ఆలయంలో భక్తులకు అమ్మవారి సారె ప్రసాదాన్ని ఆదివారం అందజేసి సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ నెల 14వ తేదీన నాగమ్మ తల్లికి భక్తులు సారె రూపంలో పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, అరటిపండ్లు, మిఠాయిలను సమర్పించుకోగా వీటిని ఒకరోజు తర్వాత ప్రజలకు అందించారు. కాగా నాగమ్మను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు కానూరి వెంకటేశ్వరరావు, ఒత్తిడి రామకృష్ణ, జక్కంపూడి దుర్గలు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు ప్రకటనలు.